చాలా సంతోషంగా ఉందండి. తెలంగాణ కాదు ఆంధ్ర ప్రజల యొక్క అదృష్టం సీఎం కావడము. అక్కడ సైకోను ఓటాడు, ఇక్కడ ఇంకో సైకో మన తెలంగాణ తెలుగుదేశం పార్టీని ఆక్రమించినటువంటి కేసీఆర్ వాని పార్టీ కూడా ఈ అడుగుజాడలో లేకుండా చేయాలన్నది మా యొక్క ఆలోచన. మాది కల్వకుర్తి అండి, మాది ఇక్కడ చారవండ మండలము. నా పేరు రాజవర్ధన్ రెడ్డి. ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు ఎంతగానో అభివృద్ధి చేసింది. హైదరాబాద్లో హైటెక్ సిటీ కానీ, తర్వాత అప్పుడు భవనాలు కానీ, అప్పుడు ఉన్నది డెవలప్మెంట్. ఇప్పుడు అమరావతి కూడా దానికి డెవలప్ కావాలంటే కొద్దిగా టైం తీసుకుంటుందండి. కేసీఆర్ చేసిండు, వాళ్ళు కుటుంబ సభ్యులు మాత్రమే పెద్దగా అయ్యారండి. ఇప్పుడు చంద్రబాబు అలా కాదండి. చంద్రబాబు తెలంగాణ ప్రజలను కాకుండా ఆంధ్ర ప్రజల యొక్క అభివృద్ధి కోసమై తన నిరంతరం కృషి చేస్తున్నాడండి చంద్రబాబు. ఒక సిబిఎన్ అంటే మామూలు వ్యక్తి కాదు, ఒక దేవుడు. మా ఎన్టీఆర్ తర్వాత సిబిఎన్ కూడా అలాంటి చిరశాశ్వతంగా నిలిచిపోతాడని మేము ఆశిస్తున్నాము. అది కేసీఆర్ చేసిండు చేయలేదని కాదు, కేసీఆర్ కూడా డెవలప్ చేసిండు. కానీ మన చంద్రబాబు చేసినటువంటి డెవలప్ను అతను దాని మార్గాన పెట్టుకున్నాడు తప్ప అతను చేసింది శూన్యం. రాష్ట్రం విభజన తర్వాత నిన్న మొదటిసారి ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవడం జరిగింది. ఆ కలయికనే ఎట్లా చూడొచ్చు? రెండు రాష్ట్రాల అభివృద్ధి కొరకైనా? అభివృద్ధి అండి 100% అభివృద్ధి అవుతుంది. తెలంగాణ రాష్ట్రం కూడా అన్ని ప్రాంతాలలో కూడా చిన్నకారు రైతులు ఉన్నారు. రైతులకు కూడా విద్యాపరంగా కానీ సిబిఎన్ గారు వేసిన అడుగు చాడలే ఇప్పుడు తెలంగాణలో కూడా డెవలప్ అయిందండి. మనకు కూడా రేవంత్ రెడ్డి కూడా మన తెలుగుదేశం పార్టీ నుండి వచ్చినటువంటి శిష్యుడే. అతను కూడా మనకు సపోర్టింగ్ చేసి మన తెలుగుదేశం పార్టీని అనేది ఫ్యూచర్లో కూడా మనం ఖచ్చితంగా అధికారంలోకి వస్తామండి. మనము రామని కాదు, మన నెక్స్ట్ తరంకి వెళ్ళి మన క్యాడర్ మొత్తం ఉంది. కాకపోతే మనకు లీడర్ అనేది వాడు లేడు. క్యాడర్ అనేది ఉంది మనకి ఇప్పటికి కూడా. క్యాడర్ గ్రామ స్థాయిలో కూడా క్యాడర్ అనేది బలపతంగా ఉన్నదంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో మాత్రం టీడీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ మాత్రం 100% ఉన్నాయి. నిన్న మన రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ రేవంత్ రెడ్డి, మరి ఆంధ్రప్రదేశ్ సీఎం మన సిబిఎన్ సారు ఇద్దరి కలయిక మాత్రం ఒక అద్భుతం అని చెప్పాలి. ఇది గడియల్లోనే ఒక అద్భుత గడియ. ఇది ఖచ్చితంగా ఈ తెలుగు రాష్ట్రాలు శుభశకునంగానే శుభకీర్తికాలంగానే ఉంటాయని నేను ఆశిస్తున్నానండి. ఈరోజు తెలంగాణలో నారా చంద్రబాబు నాయుడు అడుగుపెట్టడం మాకెంతో సంతోషంగా ఉంది. 4వసారి ముఖ్యమంత్రి అయి మేము తెలంగాణ ప్రతి కార్యకర్త 17 పార్లమెంట్ల నుంచి వచ్చిన ప్రతి కార్యకర్త నాయకులు అందరూ ఘనస్వాగతం పలికి 3 రోజులు పండుగ వాతావరణం జరిగింది. ఈరోజు గోల్కొండ కోటలో బోనాలు జరుగుతుంటే అదే తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నారా చంద్రబాబు నాయుడికి బోనాలతోటి స్వాగతం పలకడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఏ చంద్రబాబు నాయుడు అయితే అసెంబ్లీలో అవమానించారో ఆ అసెంబ్లీలోనే జగన్మోహన్ రెడ్డిని రాకుండా అనగదొక్కడం తెలుగుదేశం పార్టీ ఘనత అని చెప్తున్నాం. అదేవిధంగా తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని బలోపేతం కోసం ముందుకు వెళ్ళడం, అలాగే యూత్ని ప్రోత్సహించడం మాకు ఆనందంగా ఉంది. త్వరలో అధ్యక్షులను కూడా ప్రకటించి అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదన్న నాయకులారా ప్రతిసారి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కానీ మేము మీటింగ్లు పెట్టుకున్నప్పుడు కానీ చూడండి, ఒకసారి తెలుస్తే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉందా లేదా అనేది. మీకు టీవీల కాడ కూర్చోవడం కాదు, అసెంబ్లీ పార్టీ ఆఫీస్ కాడికి రండి, మేము పార్టీ ఉందా లేదా అనేది చూపిస్తాం. ఈరోజు అదే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పోయి బీఆర్ఎస్ పార్టీ అయినా ఖాళీ అయి విరోధమైపోతుంది. కార్యకర్తలు లేక, నాయకులు లేక, పార్టీ ఆఫీస్కి వచ్చే నాయకులు కార్యకర్తలు ఒక్కరు కూడా లేరు. అదే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు కుప్పలుగా గుర్తురు కానీ నాయకులు కూడా గుర్తున్నారు. కాకపోతే దిశానిర్దేశ లేదు. ఈ రోజు నుంచి దిశానిర్దేశ చేస్తారని త్వరలో అధ్యక్షులుగా ప్రకటిస్తారని వ్యక్తం చేస్తున్నాం.